వ్యక్తిత్వాన్ని శుద్ధిపరుస్తాయి. అందుకే దేవుడు తప్పనిసరిగా శ్రమలని వాడుకుంటాడు మన విషయంలో, మన క్షేమాన్ని కోరి, మన మేలు కోరి. మనం వాటి నుంచి విడుదల పొందాలని ఎప్పుడు తప్పిస్తూ ఉంటాం. అందరి సోపాదే, నాకు బాధలు ఎక్కువ ఉన్నాయి, నాకు ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి, నాకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి, నాకు అయ్యి అని ఎక్కువ వేదన పడతా ఉంటారు. తప్పులేదు, బాధను అనుభవించేవాడికి తెలిసిందని ఇప్పుడే కదా చెప్పాను. ఇవన్నీ నాకు బాగా నన్ను ఇబ్బంది పెడుతున్నాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం, కానీ అది తప్పనిసరి అవసరతను బట్టి దేవుడు మనకు అనుగ్రహించాడని ఆలోచన చేయం. అదే పేతురు పత్రికలో చెప్పాడు, అవసరాన్ని బట్టి నీకు ఆ పరిస్థితి వచ్చింది, అవసరాన్ని బట్టి నీకు ఆ శ్రమ వచ్చింది, అవసరాన్ని బట్టి నీకు ఆ సమస్య వచ్చింది, అవసరాన్ని బట్టే నీకు ఆ బలహీనత వచ్చింది, అవసరాన్ని బట్టే నీకు ఆ ఇబ్బంది వచ్చింది, అవసరాన్ని బట్టే ఆ నింద వచ్చింది, అవసరాన్ని బట్టే ఆ అప్పు అయింది, అవసరాన్ని బట్టే ఆ బలహీనత నీకు సంప్రాప్తమైంది. నువ్వు ఏది అన్నా చెప్పు, అవసరాన్ని బట్టే అని చెప్తాను నేను, ఎందుకంటే వాక్యం అదే చెప్పింది కాబట్టి. ఈ విధంగా మనకు అనుగ్రహించబడేటువంటి సకల విధములైన శ్రమలన్నీ కూడా ఏకమై మనకు మేలు తీసుకొని వస్తాయి, మన మేలుకే జరుగుతాయి. ఇది తిరుగులేని సత్యం. కాబట్టి దేవుడు మన శుద్ధీకరణలో వాడే మూడవ అగ్ని శ్రమలు. అదే అక్కడ చెప్పాడు, అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు. ఈ అగ్ని లాంటి శ్రమలో మనల్ని పూర్తిగా కాల్చేయటానిక